హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్. ఈ డే 21 లోపల మనం డిస్కస్ చేయబోయే రియాక్ట్ జేఎస్ టాపిక్స్ సెట్టింగ్ అప్ డెవలప్మెంట్ ఎన్రోల్మెంట్. దీంట్లో సబ్ టాపిక్స్ సిఆర్ఏ, ఫోల్డర్ స్ట్రక్చర్, ఎంట్రీ పాయింట్. లెట్స్ బిగిన్ విత్ సెట్టింగ్ అప్ డెవలప్మెంట్ ఎన్రోల్మెంట్. మనం డే 20 లోపల కాంపోనెంట్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం, ఆ కాంపోనెంట్లో ప్రాప్స్ని ఏ విధంగా సెండ్ చేస్తామన్న దాని గురించి చూసాం. సో ఇక్కడ మనం రియాక్ట్ రియూజ్ అనే ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేసాం. అదేవిధంగా రియాక్ట్ రీకాల్ అనే కాంపోనెంట్ని క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి ఈ రియాక్ట్ రీకాల్ లోపల ఈ రియాక్ట్ రీయూజ్ అనే కాంపోనెంట్ లోపల మనం ప్రాప్స్ కింద నేమ్, ఏజ్, ఇమేజ్ని, కీ వాల్యూ పేర్స్ని సెండ్ చేసాం. సో అలా 4 టైమ్స్ మనం కాల్ చేసాం. సో దాని యొక్క రిజల్ట్ అనేది మనకు ఈ విధంగా 4 కార్డ్స్ వచ్చాయి. ఆ కార్డ్స్ లోపల ఇమేజ్, నేమ్, ఏజ్ వచ్చేసింది. అదేవిధంగా ఈ రియాక్ట్ రీకాల్ అనే కాంపోనెంట్ని మనం డైరెక్ట్గా ఇక్కడ రెండర్ పార్ట్ లోపల కాల్ చేసాం. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ పేజ్ లోపల ఈ విధంగా 4 కార్డ్స్ క్రియేట్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఓకే. ఒకవేళ ఇక్కడ నేను ఫామ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, అదేవిధంగా హోమ్, అబౌట్, ఈ విధంగా సమ్ పేజెస్ కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఇలాంటి కార్డ్స్ ఇంకొక 100 క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఈ యొక్క పేజ్ లోపల థౌజండ్స్ ఆఫ్ లైన్ కోడ్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో ఆ విధంగా క్రియేట్ చేసిన తర్వాత దాన్ని హ్యాండిల్ చేయడం మనకు చాలా కష్టం అవుతుంది. ఒకవేళ సమ్ పాయింట్లో ఏదైనా ఒక కాంపోనెంట్ లోపల ఎర్రర్ వచ్చింది అనుకోండి, సో ఆ కాంపోనెంట్ని ఐడెంటిఫై చేసి దాన్ని రిజాల్వ్ చేయడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని రిజాల్వ్ చేయడానికి మనకి సిఆర్ఏని ఇంట్రడ్యూస్ చేశారు. సో క్రియేట్ రియాక్ట్ యాప్, ఇది మనకు బేసిక్ రియాక్ట్ యాప్ని క్రియేట్ చేసి ఇస్తుంది. ఆ క్రియేట్ చేసిన యాప్ లోపల మనము కోడ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఆ బేసిక్ రియాక్ట్ యాప్ లోపల మనకు కావాల్సిన ఈ యొక్క సీడింగ్స్ లింక్స్ కానీ, ఈ యొక్క రూట్ కానీ, రియాక్ట్ డామ్ కానీ, రెండర్ మెథడ్ కానీ, ఇవన్నీ ఇన్బిల్ట్గా దాంట్లో వచ్చేస్తాయి. ఈ సిఆర్ఏ టూల్ని మనం యూస్ చేయాలంటే మనం నోడ్ జేఎస్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి. ఈ నోడ్ జేఎస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మనం డే 8 లోపల ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇక్కడ మనం నోడ్ ఇన్స్టాల్ అయ్యి ఉందా లేదా అని చెక్ చేసుకోవడం ఎలా అంటే నోడ్ -v అని టైప్ చేస్తే ఆ నోడ్ ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఆ వర్షన్ అనేది చూపిస్తుంది. సో మన దగ్గర నోడ్ 20 వర్షన్ అని చెప్పేసి ఉంది. అదేవిధంగా npm-v అని చెప్పేసి ఇచ్చిస్తున్నాను. సో npm 10.2.3 వర్షన్ అనేది ఇన్స్టాల్లో ఉంది. సో ఇవి కంపల్సరీ నోడ్ ఇన్స్టాల్ అయి ఉంటేనే మనం సిఆర్ఏ టూల్ని యూజ్ చేయడానికి ఉంటుంది. మరి సిఆర్ఏ టూల్ని యూజ్ చేసి రియాక్ట్ యాప్ని ఎలా క్రియేట్ చేస్తామంటే దానికి ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ ఏంటంటే npx క్రియేట్ రియాక్ట్ యాప్ ఇచ్చేసి ఇక్కడ మనం యాప్ నేమ్ని ఇచ్చేస్తాం అనమాట. ఇక్కడ npx అంటే నోడ్ ప్యాకేజ్ ఎగ్జిక్యూటర్. ఈ npx ఏం చేస్తుందంటే జావా స్క్రిప్ట్ ప్యాకేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది వితౌట్ ఇన్స్టాలేషన్ అనమాట. సో ఆ పర్పస్లో బట్టి మనం npxని యూజ్ చేస్తాము. సో ఇప్పుడు దీన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను డైరెక్ట్గా npx క్రియేట్ రియాక్ట్ యాప్ అని చెప్పేసి నేమ్ ఇచ్చేస్తే మనకు ఈ రియాక్ట్ ఫోల్డర్ లోపల క్రియేట్ అయిపోతుంది. సో మనకు ఫ్రెష్గా కనిపించడం కోసం నేను ఒక న్యూ ఫోల్డర్ తీసుకొని దాంట్లోపట ఈ రియాక్ట్ యాప్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఇక్కడ ఇవన్నీ ఫోల్డర్స్ని కట్ చేసి ఒక న్యూ ఫోల్డర్ తీసుకుంటున్నాను. ఆ న్యూ ఫోల్డర్ లోపల డైరెక్ట్గా day 1 to 20 అని చెప్పేసి ఫోల్డర్ నేమ్ ఇచ్చేసి దీంట్లో కూడా పేస్ట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ నేను ఇంకొక ఫోల్డర్ తీసుకొని దానికి react.js అని చెప్పేసి ఫోల్డర్ నేమ్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి ఈ ఫోల్డర్ని ఓపెన్ చేసి ఇప్పుడు నేను ఈ ఫోల్డర్ని VS కోడ్లో ఓపెన్ చేయాలనుకుంటున్నాను. దానికోసం 2 వేస్ ఉంటాయి. 1 వే వచ్చేసి డైరెక్ట్గా రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ షో మోర్ ప్రాపర్టీస్ లోపల ఓపెన్ విత్ కోడ్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేసినా కూడా వస్తుంది. లేదు అంటే టాప్లో వచ్చేసి cmd అని టైప్ చేస్తే అది కమాండ్ ప్రాంప్ట్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి యూట్యూబ్ ఫర్ వీడియో రియాక్ట్ చేస్తుంది. దీంట్లో డైరెక్ట్గా కోడ్ స్పేస్ డాట్ క్లిక్ చేసినా కూడా అది VS కోడ్లోకి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతుంది ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ని. ఈ విధంగా మనం VS కోడ్ని ఓపెన్ చేసేసాం. టెర్మినల్ ఓపెన్ చేసి చూస్తే కూడా మనకు సేమ్ పాత్ లోపలికి వచ్చేసాం. సో ఇప్పుడు ఇక్కడ నేను ఆ రియాక్ట్ యాప్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం npx క్రియేట్ -react -యాప్. నెక్స్ట్ ఇక్కడ మనం ఫోల్డర్ నేమ్ ఏదైతే రావాలనుకుంటున్నామో అది ఇచ్చేస్తాం అనమాట. సో దానికోసం నేను ఏమి ఇస్తున్నానంటే కలర్ఫుల్ విలేజ్ అని ఇస్తున్నాను. ఇక్కడ మనం ఏదైతే ఫోల్డర్ నేమ్ ఇస్తామో అది కంప్లీట్గా స్మాల్ లెటర్లో ఉండాలి, క్యాపిటల్ లెటర్స్ని అది యాక్సెప్ట్ చేయదు. సో దానికోసం నేను అన్ని స్మాల్ లెటర్ లోపల కలర్ఫుల్, మళ్ళీ క్యామెల్ కేస్ కూడా యూజ్ చేయదు, కంప్లీట్ స్మాల్ లెటరే. సో కలర్ఫుల్
విలేజ్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. తీసేసుకొని ఎంటర్ చేయగానే ఎన్పిఎం అనేది ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇది సమ్ టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకొని మనకు బేసిక్ రియాక్ట్ యాప్ని క్రియేట్ చేసుకొని మనకి ఇచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. దీని లోపల నోడ్ మాడ్యూల్స్ అనేది ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ నోడ్ మాడ్యూల్స్. వెబ్ ప్యాక్, డెవ్ సర్వర్ వచ్చేసి, బ్యాబుల్ వచ్చేసి నోడ్ మాడ్యూల్స్. ఈ నోడ్ మాడ్యూల్స్ అన్ని ఇన్స్టాలేషన్ అయిపోతున్నాయి. సో ఈ విధంగా ఇది ఇన్స్టాల్ అవ్వడానికి సమ్ టైం అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నోడ్ మాడ్యూల్ అనే ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో దీంట్లో బట్టి ఇవన్నీ డిపెండెన్సీస్ అనమాట. మనం ప్రీవియస్గా డే 19 లోపల డే 20 లోపల ఏ విధంగా అయితే రియాక్ట్ని, రియాక్ట్ డామ్ని, సిడిఎన్ లింక్స్ యూజ్ చేసి మనం ఫోల్డర్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయడం అదంతా కాకుండా డైరెక్ట్గా బేసిక్ రియాక్ట్ యాప్ అనేది ఇక్కడ మనకి ఇచ్చేసింది. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే నోడ్ మాడ్యూల్, పబ్లిక్, ఎస్ఆర్సి. సో ఈ విధంగా బేసిక్ స్ట్రక్చర్ అనమాట. బేసిక్ స్ట్రక్చర్ అనేది మనకి ఇచ్చేసింది. సో ఎన్పిఎం ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. బేసిక్ రియాక్ట్ యాప్ను కూడా రెడీ అయిపోయి మనకి ఇక్కడ ఇచ్చేసింది. ఈ బేసిక్ రియాక్ట్ యాప్ని మనం ప్రీవియస్గా క్రియేట్ చేసిన పేజ్తో కంపేర్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేసాం, సిడిఎన్ లింక్స్ని తీసుకున్నాం. అది రియాక్ట్ అండ్ రియాక్ట్ డామ్. సో ఆ లింక్స్ వచ్చేసి మనకి ఇక్కడ package.json లోపల ఇక్కడ వచ్చేసాయి అనమాట. డైరెక్ట్గా రియాక్ట్ డామ్ వచ్చేసింది, రియాక్ట్ కూడా వచ్చేసింది విత్ వర్షన్స్తో. నెక్స్ట్ ఏం చేసాం, ఇక్కడ మనం రియాక్ట్ డామ్ డాట్ క్రియేట్ రూట్ అంటే ఒక రెండర్ మెథడ్ని మనం తీసుకున్నాం రియాక్ట్ డామ్ లోపల. దీన్ని ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తామంటే బేసిక్ రియాక్ట్ యాప్లో డైరెక్ట్ ఇన్బిల్ట్గా index.js లోపల మనకు వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడండి రియాక్ట్ డామ్ క్రియేట్ రూట్, దీంట్లో రెండర్ వచ్చేసింది. సో ఇక్కడ మనకు సింగిల్ కాంపోనెంట్ రూట్ అనేది వచ్చేసింది ఇక్కడ బై డిఫాల్ట్గా. మనం కూడా ప్రీవియస్ పేజ్లో సేమ్ అలాగే చేసాం. నెక్స్ట్ మనం ఈ రియాక్ట్ డామ్ని ఈ విధంగా గెట్ ఎలిమెంట్ బై ఐడి తీసుకొని రూట్ని ఇక్కడ బాడీకి అపెండ్ చేసాం. సేమ్ అదే విధంగా ఇక్కడ రియాక్ట్ డామ్ క్రియేట్ రూట్ ఎలిమెంట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి తీసుకొని ఈ రూట్ని డైరెక్ట్గా పబ్లిక్ లోపల index.html ఫైల్ లోపల ఇక్కడ అపెండ్ చేస్తున్నాం. సో ఇది కంప్లీట్ అవుట్పుట్ని మనకు షో చేస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ 2 కాంపోనెంట్స్ని క్రియేట్ చేసాం. సో ఈ విధంగా కాంపోనెంట్ని క్రియేట్ చేసి ఏం చేసాం, ఇందులోపల రూట్ డాట్ రెండర్ లోపల ఇచ్చేసాం. సేమ్ అదే విధంగా మనం ఇక్కడ కాంపోనెంట్స్ని క్రియేట్ చేసి ఈ యొక్క index.jsకి ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చేసాం అనమాట. ఇప్పుడు యాప్ ఉంది, యాప్ అనేది ఒక కాంపోనెంట్ ఇక్కడ క్రియేట్ చేశాను. సో ఏ కాంపోనెంట్ కావాలంటే ఆ కాంపోనెంట్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసిన కాంపోనెంట్ని ఒక రూట్ కాంపోనెంట్గా క్రియేట్ చేసి దాన్ని మనం ఇక్కడ ఇండెక్స్ లోపల ఇచ్చేసాం అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ రూట్ కాంపోనెంట్ వచ్చేసి యాప్. ఈ యాప్ లోపల మనం ఏవైనా కాంపోనెంట్ క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడ మనం లింక్ ఇచ్చేసుకోవచ్చు అనమాట. అదంతా ఎలా చేస్తాం, ఏ విధంగా ఉంటుంది అనేది ఫర్దర్ క్లాసెస్లో క్లియర్గా డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ నేను మెయిన్ ఇంటెన్షన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ప్రీవియస్గా రియాక్ట్ పేజ్ని క్రియేట్ చేసినప్పుడు ఏ విధంగా అయితే చాలా కాంప్లెక్స్గా ఫీల్ అయ్యామో ఆ కాంప్లెక్సిటీ అంతటిని ఈ సిఆర్ఏ టూల్ వచ్చేసి మనకు బేసిక్ రియాక్ట్ యాప్ని క్రియేట్ చేసి ఇచ్చేసింది. ఇక్కడ నుంచి మనం సింపుల్గా కాంపోనెంట్స్ని క్రియేట్ చేసుకొని దాని యొక్క అవుట్పుట్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్ గురించి చూద్దాం. ఈ ఫోల్డర్ స్ట్రక్చర్లో వచ్చేసి నోడ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఈ యొక్క ఫోల్డర్ స్ట్రక్చర్ లోపల నోడ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఇవన్నీ నోడ్ మాడ్యూల్స్ అనమాట. అన్ని డిపెండెన్సీస్ అని దీంట్లో లోపల ఉంటాయి. మనం ప్రీవియస్ పేజ్లో బ్యాబుల్ గురించి డిస్కస్ చేసాం. ఈ బాబుల్ ఏం చేస్తుంది, JSX కోడ్ని స్టాండర్డ్ జావాస్క్రిప్ట్గా కన్వర్ట్ చేసి బ్రౌజర్కి ఇచ్చేస్తుంది. సో ఈ బ్యాబుల్ డిపెండెన్సీ లైక్ దిస్ ఆఫ్ డిపెండెన్సీస్ అన్ని ఈ యొక్క నోడ్ మాడ్యూల్లో ఉంటాయి అనమాట. చూడండి ఇక్కడ బ్యాబుల్స్కి సంబంధించిన ఆల్ డిపెండెన్సీస్ అని ఇక్కడ వచ్చేసాయి. అదేవిధంగా వెబ్ ప్యాక్, మన రియాక్ట్కి కావాల్సి సంబంధించిన ఆల్ ప్రతి ఒక్క డిపెండెన్సీ అనేది ఈ నోడ్ మాడ్యూల్స్ లోపలికి వచ్చేస్తుంది. ఒకవేళ ఈ నోడ్ మాడ్యూల్లో రాకున్నా కూడా మనం మాన్యువల్గా కూడా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోల్డర్ వచ్చేసి పబ్లిక్. ఈ పబ్లిక్ ఫోల్డర్ వచ్చేసి గ్లోబల్ అసెట్స్ని కలిగి ఉంటుంది. దీంట్లో index.html అనేది మెయిన్ అనమాట. ఇది ఆల్ డాటాని అపెండ్ చేసుకుని మనకు అవుట్పుట్లో ప్రింట్ చేస్తుంది. ఈ ఫోల్డర్లో ఇచ్చే డాటా అంతా మనం గ్లోబల్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ వార్ ఎలా అయితే మనం యూజ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఈ ఫోల్డర్లో మనం ఏవైతే అసెట్స్ ఇస్తామో అవన్నీ మనము గ్లోబల్గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఆర్సి అంటే సోర్స్. ఈ సోర్స్ లోపలనే ఆల్ డాటా మనం ఏదైతే డెవలప్ చేయాలనుకుంటున్నామో ఆ కోడ్ని మొత్తం మనం ఈ ఎస్ఆర్సి లోపలనే క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఈ పబ్లిక్ లోపల index.html అనేది మెయిన్. నెక్స్ట్ ఈ ఎస్ఆర్సి లోపల మనకు index.js ఉంటుంది, app.js ఉంటుంది. అదేవిధంగా index.css ఉంటుంది, app.css ఉంటుంది.
index.js ఉంది, app.js. అదేవిధంగా index.css, app.css. అదేవిధంగా app.test.js అనేది మనం యూనిట్ టెస్టింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. test.js దీన్ని కూడా మనం టెస్టింగ్ పర్పసే యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ SRC. నెక్స్ట్ గిట్ ఇగ్నోర్. ఈ గిట్ ఇగ్నోర్ ఏం చేస్తుందంటే మనం జనరల్గా వర్షన్ కంట్రోల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ డేటానందరినీ మనం దాంట్లోకి పుష్ చేస్తూ ఉంటాం. ఆ పుష్ చేసేటప్పుడు ఏ ఫోల్డర్స్ అయితే పుష్ అవ్వకూడదో అనుకుంటామో ఆ డిపెండెన్సీస్ అన్నింటినీ మనం ఇక్కడ ఇచ్చేస్తాం అనమాట. సో అవన్నీ గిట్లోకి పుష్ అనేది కాదు అనమాట. నెక్స్ట్ ప్యాకేజ్.json. ఈ ప్యాకేజ్.json లోపల మనకు అప్లికేషన్ సంబంధించిన ఆల్ డిపెండెన్సీస్ అని దీంట్లో పట్నే ఉంటాయి అనమాట. ఈ డిపెండెన్సీస్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు రియాక్ట్ గురించి తీసుకున్నాం. సో ఇంతకుముందు ప్రీవియస్గా CDN లింక్ తీసుకునే వాళ్ళం. సో ఆ డిపెండెన్సీ అనేది డైరెక్ట్గా ఇక్కడ ఈ ప్యాకేజ్.json లోపల వచ్చేసింది. అదేవిధంగా రియాక్ట్ డామ్ డిపెండెన్సీ, అదేవిధంగా రియాక్ట్ స్క్రిప్ట్, వెబ్ వైటల్, టెస్టింగ్ సంబంధించినవి. సో ఏ డిపెండెన్సీ కావాలనుకుంటే ఆ డిపెండెన్సీని మనం ఇన్స్టాల్ చేసినప్పుడు డైరెక్ట్గా ఈ ప్యాకేజ్.json లోపలికి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా దీంట్లోపట నేమ్ ఉంటుంది. సో మనం క్రియేట్ చేసిన యాప్ నేమ్ అనేది ఇక్కడ వచ్చేసింది. అదేవిధంగా వర్షన్ ఉంది. నెక్స్ట్ ప్రైవేట్ ట్రూ పెట్టామనుకోండి యాక్సిడెంటల్ పబ్లికేషన్స్ని అది రెడ్యూస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ డిపెండెన్సీస్, దీని గురించి మనం డిస్కస్ చేసేసాము. నెక్స్ట్ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ అనేది మనం రియాక్ట్ యాప్ని స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా మూవ్ అవ్వాలనేది డిసైడ్ చేస్తుంది అనమాట. స్టార్ట్ కొట్టామనుకోండి అప్లికేషన్ రన్ అవుతుంది, బిల్డ్ అంటే బిల్డ్ అవుతుంది, టెస్ట్ అంటే టెస్ట్ అవుతుంది. ఎజెక్ట్ కొట్టామనుకోండి మనకు అప్లికేషన్ యొక్క కాన్ఫిగరేషన్ మీద ఫుల్ కమాండ్ని ఇచ్చేస్తుంది. నెక్స్ట్ ESLint కాన్ఫిగరేషన్. ఈ ESLint కాన్ఫిగరేషన్ ఏం చేస్తుందంటే జావాస్క్రిప్ట్ ప్యాటర్న్ లోపల ప్రాబ్లమెటిక్ ఏవైతే ఉంటాయో దాన్ని అనలైజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ బ్రౌజర్ లిస్ట్. దీంట్లో కూడా ప్రొడక్షన్ అని చెప్పేసి డెవలప్మెంట్ అని చెప్పేసి రెండు ఉంటాయి. ఈ ప్రొడక్షన్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ బ్రౌజర్ని స్పెసిఫై చేస్తుంది అనమాట ప్రొడక్షన్ టైంలో. నెక్స్ట్ ఈ డెవలప్మెంట్ వచ్చేసి డెవలప్మెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు లిస్ట్ ఆఫ్ బ్రౌజర్స్ని స్పెసిఫై చేస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే క్రోమ్, ఫైర్ ఫాక్స్, సఫారీ. సో ఈ విధంగా స్పెసిఫై చేస్తుంది అనమాట ఈ బ్రౌజర్స్ లిస్ట్ అనేది. సో దిస్ ఈస్ అబౌట్ ది ప్యాకేజ్.json. నెక్స్ట్ package-log.js. ఈ ఫోల్డర్ లోపల ఈ నోడ్ మాడ్యూల్స్లో ఉండే ఏవైతే డిపెండెన్సీస్ ఉంటాయో వాటి యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు దీంట్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బ్యాబుల్ని సెర్చ్ చేద్దాం. బ్యాబుల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో ఉంటుందన్నమాట. అదేవిధంగా వెబ్ ప్యాక్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫోల్డర్ స్ట్రక్చర్ ఆఫ్ బేసిక్ రియాక్ట్ యాప్. నెక్స్ట్ మనం ఈ యొక్క యాప్ని రన్ చేసి చూద్దాం. సో దానికోసం ఏం చేస్తున్నానంటే టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. ఈ టెర్మినల్లో ఫస్ట్ మనం పాత్ని చెక్ చేసుకోవాలి. ఈ పాత్ అనేది మనకు ఈ ఫోల్డర్ ఉంటుంది కదా, ఈ ఫోల్డర్ వరకు ఇన్ అయి ఉండాలి. ఇక్కడ చూస్తే React.js వరకు మాత్రమే ఉంది. సో మనం ఈ కలర్ఫుల్ విలేజ్ ఉంది కదా దీన్ని కూడా ఇన్ చేసుకోవాలి. సో దానికోసం సింపుల్గా ఆల్రెడీ పైన ఇక్కడ చూపిస్తుంది, సజెస్ట్ చేస్తుంది, దాన్ని కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఎంటర్ చేయగానే సేమ్ చూడండి కలర్ఫుల్ విలేజ్ ఫోల్డర్ లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్ చూసినట్లయితే మీరు ఇక్కడ ప్యాకేజ్.jsonలో కూడా చూశారు. స్క్రిప్ట్ని స్టార్ట్ చేయడం కోసం npm స్టార్ట్ అని కొట్టగానే ఇది స్టార్ట్ అయిపోతుంది. బిల్ట్ అంటే ఇది రన్ అవుతుంది, టెస్ట్ అంటే ఇది రన్ అవుతుంది. సో ఏది కావాలనుకుంటే అది రన్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను అప్లికేషన్ రన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి npm స్టార్ట్ని ఇక్కడ నేను ఇచ్చేస్తున్నాను. సో npm స్టార్ట్ అనుకుంటగానే అప్లికేషన్ అనేది రన్నింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. స్టార్టింగ్ ది డెవలప్మెంట్ సర్వర్ అని చెప్పేసి వస్తుంది. సో ఫైనల్గా మనకు కంపైల్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా ఒక లోకల్ సర్వర్ అనేది ఇస్తుంది. సో మనం ఈ లోకల్ సర్వర్ని కాపీ చేసి లేదా కంట్రోల్ పట్టుకొని దాని మీద క్లిక్ చేసినా కూడా అది ఓపెన్ అయిపోతుంది. బ్రౌజర్లో చూసినట్లయితే ఈ విధంగా రియాక్ట్ బేసిక్ యాప్ అనేది స్టార్ట్ అయిపోయింది. లోకల్ హోస్ట్ 300 సర్వర్ లోపల అయితే రన్ అయిపోతుంది. మనం npm స్టార్ట్ అని చెప్పేసి కమాండ్ ఇవ్వగానే అసలు ఈ రియాక్ట్ లోపల ఫోల్డర్ స్ట్రక్చర్ లోపల ఎక్కడ ఎంట్రీ అవుతుందన్న దాని గురించి తెలుసుకుందాం. ఈ టెర్మినల్లో మనం npm స్టార్ట్ అని చెప్పేసి కమాండ్ ఇవ్వగానే అది ప్యాకేజ్.json ఫైల్ లోపల ఉండే ఈ స్క్రిప్ట్ ఉంది కదా, ఈ స్క్రిప్ట్ లోపల రియాక్ట్ స్క్రిప్ట్ స్టార్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ రియాక్ట్ స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే వెబ్ ప్యాక్ని, బ్యాబుల్ని ఈ రెండింటిని యూస్ చేసుకొని రియాక్ట్ అప్లికేషన్ని బ్రౌజర్కి ట్రాన్స్ప్లేన్ చేస్తుంది అనమాట. మనం ప్రీవియస్గా క్రియేట్ చేసిన పేజ్ లోపల ఏ విధంగా అయితే ఈ బ్యాబుల్ అనేది
ఈ జేఎస్ఎక్స్ని బ్రౌజర్కి ట్రాన్స్ప్లాంట్ చేస్తుందో సేమ్ అదే విధంగా ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది. ఇందులో వెబ్ ప్యాక్లో కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఆ కాన్ఫిగరేషన్స్ని మ్యాచ్ చేసుకొని ఆ వెబ్ ప్యాక్ అనేది index.jsకి ఎంట్రీ చేస్తుంది అనమాట. ఈ index.js ఫైల్లో మనం చూసినట్లయితే రియాక్ట్ డామ్ డాట్ క్రియేట్ రూట్ ఉంది, అదేవిధంగా రెండర్ మెథడ్ ఉంది. ఈ రెండర్ మెథడ్ లోపల మనకి రూట్ కాంపోనెంట్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ రూట్ కాంపోనెంట్ వచ్చేసి యాప్. సో ప్రజెంట్ ఇక్కడ యాప్లో ఏముంది మనకి, సో ఈ యాప్ని ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ లోగో ఉంది, అదేవిధంగా సమ్ డాట్ అనేది ఉందన్నమాట, అదేవిధంగా లెర్న్ రియాక్ట్. సో ఈ రిజల్ట్ అనేది మనకు ఇక్కడ బ్రౌజర్లో కనిపిస్తుంది. సో ఈ యాప్లో ఉన్న డాటా అంతా ఈ index.js లోపల ఇక్కడ రెండర్ అయిపోతుంది. ఈ రెండర్ అయింది ఈ document.get element by id రూట్ ఉంది కదా, ఈ రూట్కి ఇచ్చేస్తుంది అనమాట. ఈ రూట్ అనేది ఏం చేస్తుంది, గ్లోబల్గా పబ్లిక్లో ఉన్న index.htmlలో ఉండే ఇక్కడ ఈ div id రూట్ ఉంది కదా, ఇక్కడ అపెండ్ అయిపోతుంది. ఇక్కడ అపెండ్ అయిపోగానే మనకు ఈ విధంగా రిజల్ట్ అనేది షో చేస్తుంది అనమాట. సో ఈ విధంగా రియాక్ట్ లోపల కోడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఫస్ట్ అది ప్యాకేజ్.json లోపల ఈ స్క్రిప్ట్ లోపల స్టార్ట్ అయిపోయి ఈ స్క్రిప్ట్ అనేది వెబ్ ప్యాక్తోని కమ్యూనికేట్ అయ్యి ఆ వెబ్ ప్యాక్ అనేది ఇక్కడ index.jsకి ఎంట్రీ ఇచ్చేసి ఈ index.js నుంచి అది పబ్లిక్లో ఉన్న index.htmlకి అపెండ్ అయిపోతుంది. అపెండ్ అయిపోగానే మనకు రిజల్ట్ అనేది షో చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం CRA టూల్ని యూజ్ చేసి బేసిక్ రియాక్ట్ యాప్ని క్రియేట్ చేస్తాం. ప్రజెంట్ దీంట్లో మనం యూజ్ చేయని కోడ్ అందరినీ రిమూవ్ చేసేస్తాను. దీని లోపల ఈ కోడ్ అవసరం లేదు, ఈ స్క్రిప్ట్ కూడా నో స్క్రిప్ట్ కూడా అవసరం లేదు, లింక్స్ ఇవన్నీ కూడా ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ అదేవిధంగా ఈ లోగోస్ కానీ ఏమీ అవసరం లేదు, ఇవన్నిటిని కూడా నేను రిమూవ్ చేసేస్తున్నాను. మేనిఫెస్ట్ కూడా ఏం అవసరం లేదు, ఇది కూడా ఏం అవసరం లేదు. ఈ ఫెవికాన్ ఐకాన్ కూడా ఏం అవసరం లేదు. అదేవిధంగా లోగో SVG ఇది కూడా అవసరం లేదు. సెటప్ టెస్ట్ కూడా అవసరం లేదు. app.test.js కూడా అవసరం లేదు. ఈ రిపోర్ట్ వెబ్ వైటల్ కూడా మనకి అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ app.jsలో కూడా ఈ డాటా అంతటిని రిమూవ్ చేసేసి దీంట్లో వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్ అని చెప్పేసి చేస్తున్నాను. సో మనకు ఏదైనా ఎర్రర్ రాగానే మనకు ఈ యొక్క టెర్మినల్ లోపల ఎర్రర్ చూపించేస్తుంది అనమాట. ఇక్కడ ఏం చూపిస్తుంది ఎర్రర్, రిపోర్ట్ వెబ్ వైటల్ నాట్ ఫౌండ్, దేని లోపల index.js లోపల. సో దీంట్లో ఆల్రెడీ ఇది కాల్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫోల్డర్ డిలీట్ చేసాం కాబట్టి ఇక్కడ కాల్ చేస్తుంది, అంటే అది ఫౌండ్ అవ్వట్లేదు అంటుంది. సో దానికోసం ఇక్కడ ఉన్న ఈ డాటాను కూడా రిమూవ్ చేసేస్తున్నాను, అన్నెసెసరీ డాటాను రిమూవ్. నెక్స్ట్ అదేవిధంగా లోగోను కూడా రిమూవ్ చేయమంటుంది app.js లోపల. ఈ ఇక్కడ ఒకటి ఇది కూడా రిమూవ్ చేస్తున్నాను, అన్నెసెసరీ. డాక్యుమెంట్ ఫార్మాట్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు కంపైల్ సక్సెస్ఫుల్. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే ఓన్లీ వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్ అని చెప్పేసి కనిపిస్తుంది. వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్. నెక్స్ట్ ఈ యొక్క సర్వర్ని మనము Ctrl+C ప్రెస్ చేసి స్టాప్ చేస్తాం అనమాట. సో Ctrl+C నొక్కగానే నాకు బ్యాచ్ జాబ్ SR అని చూపించింది, నేను ఎస్ అని చెప్పుకుంటాగానే సర్వర్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు మనం బ్రౌజర్లో ఓపెన్ చేసి చూస్తే సో ఈ విధంగా సైట్ కెనాట్ బి రీచ్డ్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ కాంపోనెంట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ కాంపోనెంట్ లోపల క్లాస్ కాంపోనెంట్స్, ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఉంటాయి. మనం కంప్లీట్గా ఫంక్షనల్ కాంపోనెంట్స్ మీద ఫోకస్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ వీడియోలో సమ్ మోర్ డీటెయిల్గా కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు క్విక్ రివిజన్ చేద్దాం. ఈ డే 21 లోపల సెట్టింగ్ అప్ డెవలప్మెంట్ ఎన్రోల్మెంట్ గురించి డిస్కస్ చేసాం. దీంట్లో CRAని ఏ విధంగా యూజ్ చేస్తాం, ఫోల్డర్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, రియాక్ట్ ఎంట్రీ పాయింట్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి చూసాం. ఈ CRA టూల్ లోపల రియాక్ట్ యాప్ని ఏ విధంగా క్రియేట్ చేస్తామని చూసాం, ఏ విధంగా స్టార్ట్ చేస్తామని చూసాం, అదేవిధంగా ఏ విధంగా స్టాప్ చేయాలనే దాని గురించి చూసాం. నెక్స్ట్ అదేవిధంగా ఫోల్డర్ స్ట్రక్చర్ గురించి కూడా డిస్కస్ చేసాం. అదేవిధంగా ఎంట్రీ పాయింట్ ఏ విధంగా ఉంటుందని చూసాం. టెర్మినల్ లోపల npm స్టార్ట్ చేయగానే అది ప్యాకేజ్.jsonలో ఉండే కాన్ఫిగరేషన్ డిపెండెన్సీస్ అంటే స్క్రిప్ట్ని క్యాచ్ చేసుకొని ఆ స్క్రిప్ట్ అనేది వెబ్ ప్యాక్ని బబుల్ బండల్ని యూజ్ చేసుకొని రియాక్ట్ అప్లికేషన్ని బ్రౌజర్కి ట్రాన్స్ప్లాంట్ చేస్తుందని చెప్పేసి చూసాం. నెక్స్ట్ అక్కడ నుంచి ఈ వెబ్ ప్యాక్ కాన్ఫిగరేషన్ అనేది index.js లోపల ఎంట్రీ అవుతుంది. సో దాన్ని మనం ఎంట్రీ పాయింట్ అంటాం. సో అక్కడ నుంచి index.htmlకి ఇది ఇంజెక్ట్ చేసేస్తుంది. సో ఈ విధంగా ఎంట్రీ పాయింట్ గురించి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ మీ టాస్క్ ఏంటంటే
ఈరోజు మనం ఏ విధంగా అయితే బేసిక్ రియాక్ట్ యాప్ని క్రియేట్ చేసామో సేమ్ అదే విధంగా మీ లోకల్ లోపల క్రియేట్ చేయండి. నెక్స్ట్ ఈ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని నాకు ఇక్కడ కామెంట్లో మీరు సెండ్ చేయండి. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.